Daily. Taste the Daily. జూబ్లీ హిల్స్ దివంగత ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ మరణం వెనుక కుట్ర ఉందని ఆయన తల్లి మాగంటి మహానంద కుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మరణించినప్పటికీ ఈ మరణం చుట్టూ అనేక అనుమానాలున్నాయని ఫిర్యాదులో తెలిపారు. తన బిడ్డ మృతికి సంబంధించిన నిజాలు తెలియజేయాలని డిమాండ్ చేస్తూ ఆయన తల్లి మాగంటి మహానంద కుమారి తన కుమారుడితో కలిసి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఇక మృతి వెనుక నిర్లక్ష్యం, సరిగ్గా చూసుకోకపోవడం, మరేదో ఉద్దేశం ఉన్నట్లుగా ఫిర్యాదులో తెలిపారు. జూబ్లీ హిల్స్ దివంగత ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ మరణం వెనుక కుట్ర ఉందని ఆయన తల్లి మాగంటి మహానంద కుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మరణించినప్పటికీ ఈ మరణం చుట్టూ అనేక అనుమానాలున్నాయని ఫిర్యాదులో తెలిపారు. తన బిడ్డ మృతికి సంబంధించిన నిజాలు తెలియజేయాలని డిమాండ్ చేస్తూ ఆయన తల్లి మాగంటి మహానంద కుమారి తన కుమారుడితో కలిసి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. మృతి వెనుక నిర్లక్ష్యం, సరిగ్గా చూసుకోకపోవడం, మరేదో ఉద్దేశం ఉన్నట్లు ఫిర్యాదులో తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మాగంటి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ నిన్న రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో తల్లి ఫిర్యాదు అందజేసినట్టుగా సమాచారం అందుతుంది. ఆ ఫిర్యాదులో అనేక అంశాలు, కొన్ని సెక్యూరిటీ లోపాలు కూడా ప్రస్తావనకు తీసుకొస్తూ తనకు ప్రభుత్వం కేటాయించినటువంటి గన్మెన్లు, తనకు కేటాయించినటువంటి సెక్యూరిటీ, ఇంట్లో కుటుంబ సభ్యులు, ఈ మొత్తం మృతి పైన అనేక కోణాల్లో అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. దీనిపైన సమగ్ర విచారణ జరిపి, దర్యాప్తు జరిపి కారకులైనటువంటి వారందరిపై కూడా చర్యలు తీసుకోండి అంటూ కూడా తన తల్లి ఏకంగా 3 రోజుల క్రితం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి మాగంటి గోపీనాథ్ సునీత వ్యవహారానికి సంబంధించి, తన కొడుకు విషయానికి సంబంధించి అన్ని విషయాల పూర్తి వివరాలు కూడా ఎంఆర్ఓ కార్యాలయానికి సమర్పించడము, ఆ మరుసటి రోజు అంటే నిన్న ఈవినింగ్ సాయంకాలం సమయంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఏఐజీ ఆసుపత్రి రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉంటుంది కాబట్టి ఆసుపత్రిలో ఏం జరిగింది, ఎన్ని గంటలకు అడ్మిట్ అయ్యారు, ఎన్ని గంటలకు డెత్ డిక్లరేషన్ జరిగింది, అసలు దేని కారణంగా మాగంటి గోపీనాథ్ చనిపోయాడు, ఇవేవి కూడా స్పష్టంగా ఆసుపత్రి వైద్యులకు తమకు తెలియజేయకుండా ఇన్ని రోజుల పాటు దాన్ని మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి దీనిపైన తమకు అనేక అనుమానాలు ఉన్నాయని, ఈ కుట్రలో ఏవైనా కుటుంబ సభ్యుల యొక్క పాత్ర ఉంది, అక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి సెక్యూరిటీ ఎందుకు నిర్లక్ష్యంగా వివరించారు, వీటన్నిపైన విచారణ జరిపించండి అంటూ కూడా తను క్లియర్ గా ఆ కంప్లైంట్ మెన్షన్ చేసి దీనిపై చర్యలు తీసుకోండి అంటే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తను జాయిన్ అయినటువంటి డేట్ ఒక రోజు ఉండగా ఏఐజీ ఆసుపత్రి వర్గాలు మాత్రం ఇంకో డేట్ వేసి ఈ రోజు జాయిన్ అయ్యాడంటూ ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ వచ్చాడు. తన కొడుకు ఐసీయూ వెంటిలేటర్ పై ఉన్నప్పుడు చివరికి జూన్ 8, 2025 అతడు అధికారికంగా చనిపోయినట్లు కూడా ప్రకటించడాన్ని, అతన్ని చూడడానికి కనీసం అనుమతించకపోవడంతో అనేక అనుమానాలు దీంట్లో దాగి ఉన్నాయి. ఆసుపత్రి భద్రతా సిబ్బంది సునీత కుమార్తె లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా తనను బయట ఉంచారని, కేటీఆర్ మాత్రం గోపీనాథ్ ను స్వేచ్ఛగా కలవడానికి అనుమతించారని, ఈ వివక్ష ఏదో కుట్ర లేదా మోసం జరుగుతుందనే తన అనుమానాలకు మరింత బలాన్ని పెంచుతుందన్నారు. అంతేకాకుండా కేటీఆర్ వచ్చి వెళ్లే వరకు మరణాన్ని ప్రకటించలేదంటూ కూడా ఆరోపించారు. నా కొడుకు మరణాన్ని మిస్టరీగా మార్చారు, ఏదో జరిగింది, ఈ విషయం కేటీఆరే చెప్పాలి అంటూ కూడా తను నిన్న సంచలన వ్యాఖ్యలు చేయడము, యాజ్ ఇట్ ఈజ్ కేటీఆర్ పేరుని మెన్షన్ చేసి తను ఫిర్యాదులో పొందుపరిచి కేటీఆర్ వచ్చేంత వరకు తనను లోపలికి అనుమతించలేదు, నా కొడుకును నన్ను చూసే హక్కు కల్పించకుండా చేశారు, కానీ కేటీఆర్ వచ్చినటువంటి వెంటనే లోపలికి వెళ్లి కొద్దిసేపు మాట్లాడి మళ్ళీ బయటకు వచ్చి ఏం జరిగిందని ఒక విషయానికి తను తెలియజేయకుండా తర్వాత డెత్ డిక్లరేషన్ చేయాల్సి వచ్చింది. ఈ వ్యవహారాలంతా కూడా తనకు అనుమానం ఉంది. ముందుగా అతను కిడ్నీ తొలగించిన తర్వాత వైద్యులు సరిగ్గా పట్టించుకోలేదని, డయాలసిస్ చేయడంలో ఆలస్యం జరిగిందని, గోపీనాథ్ ను నియమించినటువంటి గన్మెన్లు, భద్రతా సిబ్బంది తమ విధులను సరిగ్గా నిర్వర్తించలేరని, ఈ సిబ్బందికి కనీసం
సిపిఆర్ అనే అత్యవసర సహాయం అందించేలాగా శిక్షణ కూడా ఇచ్చారు. కానీ గోపీనాథ్ కుప్పకూలినప్పుడు వారు అక్కడ సరిగ్గా స్పందించలేదు అంటూ కూడా ఆమె ఆరోపణలు వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి మాగంటి సునీత తన కొడుకు మరణం వెనుక ఉన్నటువంటి నిజాలు దాచుకున్నారంటూ కూడా ఆమె తీవ్రంగా ఆరోపణలు వ్యక్తం చేయడం జరిగింది. ఆసుపత్రికి చేరినటువంటి టైం విధానం ఒక విధంగా ఉంటే వాళ్ళు అడ్మిట్ అయినటువంటి విధానం ఒకటి చేసి నన్ను లోపలికి కలవనివ్వకుండా ఆరోగ్య విషయాలు తెలియజేయకుండా కేవలం కేటీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే ఎప్పటికప్పుడు ఆ విషయాలు తెలియజేస్తూ అతను వచ్చిన తర్వాత ఈ డెత్ డిక్లరేషన్ చేయడం వెనుక మిస్టరీ దాగి ఉంది. ఆ మిస్టరీని ఎంక్వైరీ చేసి దేని కారణంగా చనిపోయాడు, ఎవరు నిర్లక్ష్యంగా చనిపోయాడు, ఇవన్నీ కూడా త్వరలో పోలీసులు కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ అందరి పైన కేసులు నమోదు చేసి తమకు న్యాయం చేయండి అంటూ కూడా ఇచ్చినటువంటి ఫిర్యాదుని మాత్రం రాయదుర్గం పోలీసులు స్వీకరించి ఏఐజీ ఆసుపత్రి వర్గాలతో మాట్లాడి ఈ కేసుని దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉంది. సునీత. రైట్, థ్యాంక్ యూ రవితేజ.